ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒకటి మన ఊరు వస్తున్నారు, మన రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ కి వస్తున్నారు ఎవ్రీ వీక్. మర్యాద పూర్వకంగా కలవటం ఒకటి. ఓ రెండు అంశాలు, హరిపురంలో మా సర్పంచ్ కి సంబంధించినటువంటి షాప్ ని ఉద్దేశపూర్వకంగా తగలబెట్టేశాం. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని మేమైతే అభిప్రాయపడతా ఉన్నాం. దాన్ని ఒకసారి దృష్టి పెట్టమని చెప్పి ఎస్పీ గారికి అయితే చెప్పడం. విజయవాడ వరదల్లో కొట్టుకుపోయినటువంటి బోట్లు వైసీపీ బోట్లని నేను చూస్తా ఉన్నా గత వారం రోజులుగా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ ఇరిగేషన్ మంత్రి నీకు 15,000 నాయుడు గారు కావచ్చు, మరి అలాగే వాళ్ళ హోంమంత్రి అనిత గారు కావచ్చు, అందరూ అదే పనిగా ఈ వైసీపీ బోర్డులు, ఇది వైసీపీ కుట్ర, ఇది జగన్ గారు కుట్ర అని చెప్పి ప్రచారం చేయటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏది జరిగినా, ఈ రాష్ట్రంలో మంచి జరిగినా చెడు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇది జరిగిందని చెప్పడం ఒక అలవాటు చేసుకో. ఇదే మాదిరి గతంలో కూడా ఒకసారి జరిగింది. గతంలో ఒకసారి జరిగినప్పుడు ఇదే చంద్రబాబు గారు అన్నమాట, కావాలని బోట్లు నిప్పేసి గేట్లకు అడ్డం పెట్టిన ఇల్లు ముంచేయాలని చూశారు అని చెప్పాను. మరి ఈరోజు నీ ప్రభుత్వంలో ఉంది కదా, అంటే నువ్వు కావాలని చేసినావా? ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. వీటన్నిటిని పక్కన పెడదామండి. మనం ఎవరో కొంతమంది వ్యక్తులు బోట్లు ప్రకాశం బ్యారేజ్లో వాటర్లో కొట్టుకొని వచ్చి గేట్లకు అడ్డం ఉన్నాయి. ఇందులో 3 అంశాలు ప్రభుత్వం ఆలోచించాలి. బోటు యజమాని వేరే, బోట్లను ఆపరేట్ చేసేటటువంటి లీజ్దారులు వేరే. మీరు యజమానులు శిక్షిస్తారో, లీజ్దారులు శిక్షిస్తారో, దాని ఓనర్లు ఎవరో మీకు తెలుసు, లీజ్దారులు ఎవరో తెలుసు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళో మీకు తెలుసు. అదే బోట్ల మీద జెండాలు కట్టుకొని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పెద్ద ర్యాలీ చేయడం కూడా మీకు తెలుసు. అయినా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లడం పెట్టండి. దీన్ని పక్కన పెడదాం, పార్టీలను పక్కన పెడదాం. ఇందులో వాళ్ళు ఏమన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించుంటే వాళ్ళని శిక్షించవలసిందే. వాళ్ళు కావాలని చేసి ఉంటే శిక్షించవలసిందే. కుట్ర కోణం ఉన్నా సరే శిక్షించవలసిందే. శిక్షించండి, మేము శిక్షించమని అడుగుతున్నాం కదా. ఏ పార్టీ వాళ్ళు అయితే ఏంటి, ఆ బోట్లు ఎవరు, ఆ లీజుదారులు ఎవరు, వాళ్ళు శిక్షించండి. మీరు ఎందుకు ఈ అడ్డదిడ్డమైన మాటలు? ఎవరి నిర్లక్ష్యం ఉందన్నా సరే వరదలో శిక్షించాలి. మీ రెవెన్యూ సెక్రటరీ గారు ఓ మాట అన్నారు, మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్పారు బుడమేరుకి చాలా ఎక్కువ ఇన్ఫ్లో వస్తుంది, వెలగలేరు గేట్లు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేస్తే వరదలు వస్తాయి, ఈవెన్ గండ్లు పడే అవకాశం ఉంది. బట్ 2 లక్షలు 3 లక్షల మందిని మేము సేఫ్ ప్లేస్ మేము ఎక్కడ షిఫ్ట్ చేయాలి మా సాధ్యపడదు కాబట్టి మేము షిఫ్ట్ చేయలేదు అన్నారు. అది నిర్లక్ష్యం కాదా? ఇజ్ ఇట్ నాట్ నెగ్లిజెన్స్? మీ రెవెన్యూ సెక్రటరీ మీడియాలో మాట్లాడిన మాట ఇది ఎవరు కల్పించుకొని చెప్పిన మాట కాదు కదా. ఎవడో ఒక బోటు వాడిని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని చెప్పి వాడికి పార్టీ రంగు పులిమి కుట్రని చెప్పి ఇదని మాట్లాడినటువంటి మీ రెవెన్యూ సెక్రటరీ అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? మీ కలెక్టర్ గారు చెప్పారు ఓ మాట, మాకెవరు చెప్పలేదు, కలెక్టర్కి ఎవరు కూడా అలర్ట్ ఇవ్వకపోతే, కలెక్టర్కి ఎవరు కూడా సరైన సమాచారం ఇవ్వకపోతే ఆవిడ ఎలాగా పునరావాస కేంద్రాలు, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎలా పెడుతుంది ఆవిడ? లేకపోతే ఆవిడ అబద్ధం చెప్పిందా? దాన్ని మీరు ఎంక్వైరీ చేయాలి. కలెక్టర్ ఓ మాట చెప్పారు, రెవెన్యూ సెక్రటరీ ఓ మాట చెప్పారు. అసలు వాస్తవం ఏదని చెప్పి తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడరు?